దర్శిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ నేత గోరెంట్ల రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం, వారి గుర్తింపు కోసం ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేశారని ఆయన కొనియాడారు. 2024 ఎలక్షన్ చూశారు. రాబోతా ఉంది మీరు బంపర్ మెజార్టీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రాబోతారు. దీన్ని ఎవరు ఆపేది కాదు. ఆల్రెడీ అధికారంలో రావడం అనేది లాంఛనమే మిగిలింది. అలానే మన దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక 2 రోజుల్లో ప్రకటన అవబోతా ఉంది. పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ వ్యక్తులకు అతీతంగా ఇందాకే చెప్పాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, నాయకుల పార్టీ కాదని. నాయకులు ముఖ్యమే కాదు, మనందరం కూడా కార్యకర్తల పార్టీ కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కూడా 50 రోజు సైనికులుగా పనిచేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయటానికి మీరందరూ సహకారం కావాలని కోరుతా ఉన్నాను. నేను ఇదే మాట 6 నెలల నుంచి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, మరి ఇంకో 2 రోజుల తర్వాత కూడా చెప్తాను. తెలుగుదేశం పార్టీ నన్ను ఆశీర్వదించి టికెట్ ఇచ్చిన ఒకవేళ రాష్ట్ర పరిస్థితికి మీ అందరి సహకారంతో నేను కనుక క్యాండిడేట్ అయితే నేను బాబు గారిని ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎలక్షన్ టైం కాబట్టి రాష్ట్రంలో 2 గెలిచిన మున్సిపాలిటీలో దర్శి మున్సిపాలిటీ ఒకటి కాబట్టి దర్శి మున్సిపాలిటీని ప్రత్యేకంగా గుర్తించండి. దీనికి ప్రత్యేక నిధులు ఇవ్వండి. దర్శి మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చేయడానికి మంచి చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి రేపు డయాస్ మీదే ఆయన ద్వారా ఖచ్చితంగా దర్శి మున్సిపాలిటీకి మంచి నిధులు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాను ఈ సందర్భంగా. అలానే మనకి అద్భుతమైన వనరులు ఉన్నాయి. దొనకొండ ఉంది. దొనకొండలో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేస్తే ప్రకాశం జిల్లా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తారు. ఒకసారి ఒక ఇండస్ట్రీ ఏర్పడితే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఇంక పొలాలు చేసేవాళ్ళు ఎవరుండరు. దాని మీద ఎంప్లాయీస్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దాని మీద బతికే వాళ్ళతో దర్శి నియోజకవర్గం రాబోయే రోజుల్లో కళకళలాడిపోతూ ఉంది. అలానే పోలవరం పూర్తయితే మనకు రైట్ కెనాల్కి ఫుల్గా నీళ్ళు వస్తాయి. మన దర్శి నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో మనకి గోల్డెన్ పీరియడ్ రాబోతూ ఉంది. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ దర్శి నియోజకవర్గానికి కూడా ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఆల్రెడీ అన్ని ప్లాన్లు చేశాము. అంటే ఇంకా ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ ప్రకటన వెళ్ళిపోయిన మరుక్షణం ఒక ఎక్స్ప్రెస్ స్పీడ్తో దూసుకొని వస్తాం నియోజకవర్గంలోకి. ప్రతి గ్రామంలో కూడా మీ కింద పనిచేయడానికి, మీకు సహకారం అందించడానికి ఒక టీమును పంపిస్తున్నాం. 97 గ్రామ పంచాయతీలకి, టౌన్లో ఉన్న 20 వార్డులకి మొత్తం 120 మంది, ఒక్కొక్క టీంలో 5 వ్యక్తుల్ని ప్రతి ఇంటికి వస్తారు. మీతో పాటు గ్రామ పార్టీ అధ్యక్షులకి, మండల పార్టీ అధ్యక్షులు, పాత నాయకులు అందరినీ కలుపుకొని ప్రతి ఇంటికి గడప తట్టారు. ఆ ఇల్లు తెలుగుదేశమా, జనసేన, న్యూట్రలా, వైసీపీ అనే డేటా మన దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి, నాయకులను ఎలా సమన్వయం చేయాలి, ఖచ్చితంగా సీట్లు ప్రకటించిన 48 గంటల్లో నియోజకవర్గం మొత్తం జల్లెడబాటానికి అవసరమైనటువంటి టీములన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు నాయకులు సమన్వయం చేయడానికి మన పిచ్చి గారి నాయకత్వంలో ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు నాయకులతో మాట్లాడటం, నియోజకవర్గాన్ని సమన్వయం చేయడానికి కూడా అన్ని గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేశాం. అలానే మన మిత్రపక్షం జనసేన పార్టీ కోఆర్డినేషన్కి దాదాపుగా 1 రోజుల నుంచి అండర్గ్రౌండ్ వర్క్ పని చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మిత్రులు, 100% వాళ్ళు కలిసి రాబోతూ ఉన్నారు. ఇవన్నీ అండర్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. అలానే అనేక మండలాల్లో చేర్పులు ఉన్నాయి. మీ అందరి యొక్క సమ్మతితో, మీ అందరి యొక్క ఏ మండలంలో నాయకులు ఉన్న వాళ్ళ యొక్క సమ్మతితో చాలామంది నాయకుల్ని మన పార్టీలో జాయిన్ చేసుకోబోతా ఉన్నాం. రాబోయే వారం రోజులు కీలకం. పార్టీ నుంచి మంచి ప్రకటన వస్తుంది. ఒక అభ్యర్థిని మనకి ఇస్తారు. ఖచ్చితంగా ఆ అభ్యర్థి ఎవరైనా కానీ, నేనైతే ఒక రకం